హలో ఫ్రెండ్స్, నేను మీ రేణుకారెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్. నేను గత 20 ఏళ్ళుగా టైలరింగ్ చేస్తున్నానండి. టైలరింగ్ చేయడంలో నేను కొంచెం డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాను. నేను బ్లౌజెస్, డ్రెస్సెస్, నైటీస్, ఫ్రాక్స్ ఇలా కుడుతూ ఉంటాను. ఈ కుట్టే క్రమంలో క్లాత్ మిగులుతూ ఉంటుంది. ఆ మిగిలిన క్లాత్తో ఫ్రాక్స్, పర్స్, పౌచెస్ ఇలా కుట్టి సేల్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న క్లాత్ను వేస్ట్ చేయకుండా ఈ విధంగా కుట్టి సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డిఫరెంట్ క్లాత్ లేదనుకోండి, మీకు దగ్గరలో ఉన్న బొటిక్స్లో కానీ టైలరింగ్ ఎక్కువ చేసే వాళ్ళ దగ్గర కానీ తక్కువ కాస్ట్తో క్లాత్ తెచ్చుకొని మీరు డిఫరెంట్గా కుట్టి సేల్ చేసుకోవచ్చు. రాబోయే వీడియోస్లో ఇలా మిగిలిన క్లాత్ను ఎలా యూజ్ చేసుకోవాలో వీడియోస్లో చూపిస్తాను. ఈ వీడియోలో ఆల్రెడీ నేను చేసినవి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి వచ్చేసి డ్రెస్సెస్ కుట్టిన తర్వాత వాటిలో మిగిలిన క్లాత్స్ అండి. వీటిని అలాగే వేస్ట్గా పడేయకుండా వీటితో ఫ్రాక్స్ కుట్టి సేల్ చేసుకోవచ్చు. మిగిలిన క్లాత్ అంటే టైలరింగ్ చేయని వాళ్ళు ఎంత క్లాత్ మిగులుతుందో అనుకుంటూ ఉంటారు. అలా ఏం మిగలదండి. అర్ధ మీటరు, మీటర్ ఇలా ఏం మిగలదు. కొన్ని క్లాత్లను బట్టి అంటే పన్నాలను బట్టి, డ్రెస్ సైజును బట్టి, డ్రెస్ మోడల్ను బట్టి క్లాత్ మిగులుతుంది. ఆ మిగిలిన క్లాత్ వచ్చేసి ఒక సైడు మాత్రమే ఉంటుంది, అంటే కటింగ్లో మిగిలింది కాబట్టి. ఇప్పుడు మీకు ఒక క్లాత్ చూపిస్తాను. ఇలా పొడవుగా ఉంటుంది క్లాత్ వచ్చేసి 1, 2, 3 ఇలా 3 పొరలతో ఉంటుంది. ఇలా కొంచెం వెడల్పుతోనే ఉంటుందన్నమాట. వీటితోనే మనము చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టచ్చు. అంటే 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ లేదా ఇంకా క్లాత్ తక్కువ ఉంటే 6 మంత్స్, 3rd మంత్స్ పిల్లలకు కూడా కుట్టచ్చు. ఇలా కాటన్ క్లాత్ అయితే అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు కూడా కుట్టచ్చు. ఈ క్లాత్ చూడండి చాలా తక్కువ ఉంది. ఇలా తక్కువ మిగిలితే వేరే వాటికి ప్యాచెస్గా వేయడం కానీ, లేకపోతే టాప్ ఒక కలరు దానికి మ్యాచ్ అయ్యేట్టుగా బాటమ్ ఒక కలరు, ఈ విధంగా కూడా ఫ్రాక్స్ కుట్టచ్చు. ఇది చాలా తక్కువ ఉందండి క్లాత్. ఇది వచ్చేసి 2 పొరల మీద ఈ వెడల్పుతో ఉంది. కొన్నింటికి ఇలా తక్కువ కూడా మిగులుతూ ఉంటుంది. ఇది కూడా కాటన్ క్లాతే అండి. ఇది కొంచెం వెడల్పుగానే మిగిలింది, పొడవు కూడా ఎక్కువనే ఉంది. ఇది 4 పొరల మీద ఉంది. దాదాపుగా 2 సంవత్సరాల పిల్లలకి ఫ్రాక్స్ సరిపోతుంది. ఇది కూడా కాటన్ క్లాత్. ఇందాక చూపించినది 4 పొరలుగా మిగిలింది కదా, ఇది వచ్చేసి 2 పొరలుగా మిగిలింది. అలాగే ఈ కొంచెం క్లాత్ మిగిలింది. ఇలా ఒక్కొక్క క్లాత్లో కొంచెం ఎక్కువ తక్కువ మిగులుతూ ఉంటాయి. అంటే వాళ్ళు కుట్టించుకునే డ్రెస్ డిజైన్ బట్టి క్లాత్ మిగులుతుంది. క్లాత్ పొడవునా మిగులుతుంది కాబట్టి వాటిలో నుంచే కింద కుచ్చుళ్ళు వేరే కలర్ వేయడం కానీ, లేకపోతే వాటినే క్లాత్ ఎక్కువ ఉంటే ఆ క్లాతే కింద కుచ్చులు వేయడం కానీ, లేకపోతే ఇంకో కలర్తో బార్డర్ వేయడం కానీ, ఇలా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేస్తూ ఫ్రాక్స్ కుట్టి సేల్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కలర్ డ్రెస్లో మిగిలిన క్లాత్ కానీ, లేకపోతే డ్రెస్కు లైనింగ్ ఇచ్చింటారు కదా, ఆ లైనింగ్లో మిగిలిన క్లాత్ కానీ కావాలనుకుంటే ఫ్రాక్స్కు లైనింగ్గా కూడా వేసుకోవచ్చు. ఇవి బ్లౌజెస్లో మిగిలిన పీసులు అండి. బ్లౌజెస్లో మిగిలిన పీసులు అంటే చాలా ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు. సన్నగా ఉన్నవారికి, లేకపోతే పొడవు తక్కువ ఉన్నవారికి, లేకపోతే బ్లౌజు పన్నా కొంచెం ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాత్ మిగులుతుంది. అది కూడా కుట్టడంలో ఎలాగంటే అలా కత్తిరించకుండా నీట్గా దానికి సరిపోయేమైన మాత్రమే తీసుకుంటే కూడా క్లాత్ మిగులుతుంది. లేకపోతే క్లాత్ అయితే మిగలదు బ్లౌజ్లో నుంచి. కటింగ్ ఒక సైడ్ నుంచి నీటుగా చేసుకుంటూ వస్తే ఇలా కొంచెం క్లాత్ మిగులుతుందండి. ఇలా మిగిలిన క్లాత్ను వేస్ట్ చేయకుండా ఈ క్లాత్తో కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్లెయిన్ క్లాత్కి అక్కడక్కడ పుటాస్ వచ్చింది. ఈ బ్లౌజ్కి ఇలా కొంచెం తక్కువ మాత్రమే మిగులుతుందండి బ్లౌజ్లో నుంచి. ఇలా మిగిలిన క్లాత్తో పర్స్ కానీ, సెల్ పౌచ్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పొట్లీ బ్యాగ్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ కుట్టి సేల్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో ఫ్రాక్స్కి ప్యాచ్గా కానీ, బ్లౌజెస్కి ప్యాచ్గా కానీ, ఆడపిల్లల బొమ్మలు ఉంటుంటాయి కదండి పిల్లలకి, వాటికి కూడా డ్రెస్సెస్ కుట్టచ్చు. ఇంకా ఇలా బార్డర్ కూడా మిగులుతూ ఉంటాయి. వీటికి ఉన్న లైనింగ్ కూడా మిగిలితే ఇలా దీంట్లోనే పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు దీనికి ఈ లైనింగ్నే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా తక్కువగానే మిగులుతుంది క్లాత్. దీనికి వచ్చేసి ఒక సైడు పెద్ద బార్డర్ ఉంటుందండి, అది హ్యాండ్స్కి వేసేస్తాం కదా, కాబట్టి ఒక సైడు ఇలా చిన్న బార్డర్తో మిగులుతుంది. ఇంకా అలాగే ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ ఉన్నవి కూడా మిగులుతూ ఉంటాయి. ఈ ప్లెయిన్ కలర్స్ మన బ్లౌజెస్ కానీ ఇలా పైపింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి.
ఈ బార్డర్స్ ఇంకొక దానికి జాయింట్ చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది. బార్డర్ ఇంకొక దానికి వేయాలనుకున్నాం అనుకోండి, దానికి ఇలా కొంచెం పైన కత్తిరించుకొని బార్డర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి బార్డర్ సరిగ్గా లేకపోవచ్చు, ఒక్కొక్క దానికి క్లాత్ సరిగ్గా లేకపోవచ్చు. మనకు ఏది అవసరమైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఆపోజిట్ కలర్లో ఉన్న బార్డర్స్ కూడా ఉంటూ ఉంటాయి. వీటిని కూడా మనకు కావలసిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనకు బార్డర్ క్లాత్ అంతా సెట్ అవుతుంది అనుకుంటే అంతా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రాక్స్ కానీ లేకపోతే పర్స్ కానీ ఇలా కుట్టిన తర్వాత వాటిని సేల్ చేసుకోవడానికి మీ ఏరియాను బట్టి దాని కాస్ట్ నిర్ణయించి అమ్ముకోవచ్చు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంటుంది కదండి. పల్లెలలో అయితే ఒక రేటు, సిటీస్లో ఒక రేటు, టౌన్లో ఒక రేటు ఇలా ఉంటుంది కదా. మీ ఏరియాను బట్టి సేల్ చేసుకోవాలి. టైలరింగ్ ఎక్కువ చేసే వాళ్ళకు ఇలా కుట్టి అమ్మడం కుదరకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కస్టమర్లతోనే సరిపోతుంది కాబట్టి. కాకపోతే వాళ్ళు మిషన్ నేర్పించేట్లుగా అయితే వేరే వాళ్ళకు ఇలా ఫ్రాక్స్ కత్తిరించి వాళ్ళతో కుట్టించేసి మీరు సేల్ చేసుకోవచ్చు. ఇక నేను మిగిలిన క్లాత్ను ఎలా యూజ్ చేసుకున్నానో కొన్నింటిని చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్లో మిగిలిన పీస్ అండి. ఇది చాలా రోజులు అయింది తయారు చేసి. ఇంట్లో వేస్ట్గా బాక్సులు ఉంటూ ఉంటాయి కదా, అలా ఒక బాక్స్కి ఇంకొక బాక్స్ జాయింట్ చేసి లోపల పెళ్లి పత్రికలు ఉంటాయి కదా, వాటి పేపర్స్తో ఇలా అంటించాను. వెనక సైడ్ కూడా పెళ్లి పేపర్ను అంటించాను. దీనిని అంతా గమ్తోనే అంటించేసానండి ఈ క్లాత్ని. ఇక నేను దీనిని హ్యాంగ్ చేసుకోవడం కోసం ఇలా హ్యాండిల్ని తయారు చేసుకున్నాను. నా దగ్గర ఉలన్ ఉందండి. ఆ ఉలన్ని ఈ విధంగా తయారు చేసుకొని 2 సైడ్స్ ఇలా కట్టేశాను. మామూలుగా స్టాండ్ మీద అయితే ఇలా హ్యాంగింగ్ కూడా అవసరం ఉండదు. ఇది వచ్చేసి చిన్న హ్యాండ్ బ్యాగ్ అండి. దీన్ని కూడా బ్లౌజ్లో మిగిలిన పీస్తోనే కుట్టాను. ఇలా కుట్టి మనం సేల్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికన్నా గిఫ్ట్లా కూడా వీటిని ఇవ్వచ్చు. బర్త్డేస్ కానీ లేకపోతే మ్యారేజ్ డేస్ కానీ లేకపోతే గృహప్రవేశాలకు కానీ ఇలా. ఇక్కడ లోపల లైనింగ్ వచ్చేసి క్లాత్ యూనిఫామ్లో ఎక్కువ క్లాత్ మిగులుతుంది కదండి, ఆ లైనింగ్ వేశాను. ఇది వచ్చేసి డ్రెస్లో మిగిలిన క్లాత్ అండి. ఇలా ఫ్రాక్ లాగా కుట్టాను బొమ్మకి. ఇలా ఫ్రాక్ కుట్టడం కూడా చాలా కష్టమేం కాదండి. చూడండి, ఇక్కడ మెడ పీస్ కానీ ఇలా ఏవి వేయలేదు, ఉన్నది అలాగే కత్తిరించేసి వేశాను. వెనకాల వచ్చేసి ఇలా సూదితో కుట్టాను. కొందరు చిన్నపిల్లలకి చాలా ఇష్టం అండి వాళ్ళ బొమ్మలకి ఇలా ఫ్రాక్స్ కుట్టించడము. ఇలా ఫ్రాక్ మాత్రమే కాకుండా ఇంకా రకరకాల మోడల్స్ బొమ్మలకు కుట్టచ్చు. ఇది కూడా డ్రెస్లో మిగిలిన క్లాతే అండి, సైడ్స్లో మిగిలినది. 1.5 ఇయర్ పాపకి కుట్టాను. పొడవు సరిపోకపోతే సేమ్ క్లాత్ని కింద ప్రిల్స్ లాగా పెట్టాను. ఇంకా కొంచెం క్లాత్ మిగిలితే బఫ్ హ్యాండ్స్ కూడా కుట్టాను. ఒకవేళ హ్యాండ్స్కు సరిపోనట్టయితే స్లీవ్లెస్కి అయినా కుట్టచ్చు, చిన్నపిల్లలకే కాబట్టి. ఇది డ్రెస్ క్లాతేనండి. దీనికి చాలా రోజుల క్రితం పెయింట్ వేశాను. అది వేస్ట్ కాకుండా ఇలా కంప్యూటర్ మానిటర్కి కవర్ లాగా కుట్టి వేశాను. ఇది వచ్చేసి ప్రింటర్ అండి. ఈ ప్రింటర్కి కవర్ కూడా డ్రెస్లో మిగిలిన క్లాత్తోనే కుట్టాను. ఇదంతా ఒక డ్రెస్లో మిగిలిన క్లాత్ అండి. ఇక్కడ కుచ్చులు వేసినది ఇంకో డ్రెస్లో మిగిలిన క్లాత్, 2 కలిపి కుట్టాను. ఇక లోపల లైనింగ్ వచ్చేసి యూనిఫామ్లో మిగిలిన క్లాత్ అండి. ఇక్కడ లోపల దీనికి ఆశీర్వాద్ ఆటా కవర్స్ ఉంటాయి కదండి, 5 kgsవి, ఆ కవర్ వేసి లోపల కుట్టాను. ఇక సైడ్ను వచ్చేసి 1 kgs ప్యాకెట్ ఉంటాయి కదండి, వాటి కవర్స్ కుట్టాను. ఇలా కవర్తో కుట్టుకోవడం వల్ల డస్ట్ లోపలికి పోకుండా ఉంటుంది అని ఈ విధంగా కుట్టాను. కింద కుచ్చుకు వేసిన క్లాతే పైన గోటుకు వేశాను. ఇంకా అలాగే మిషన్ కూడా కవర్స్ కుట్టుకోవచ్చు. ఇది పిల్లో అండి. ఇది కూడా డ్రెస్లో మిగిలిన క్లాత్తోనే కుట్టాను. దీని లోపల కటింగ్లో మిగిలిన వేస్ట్ పీస్ అంతా లోపల ఫిల్ చేసి ఇలా పైకి ఒక కుట్టు కుట్టాను. ఇలా పిల్లోస్ని కుట్టి కూడా సేల్ చేసుకోవచ్చు. ఇంకా వీటికి కవర్స్ కూడా కుట్టచ్చు. ఇక మిగిలిన క్లాత్తో నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ కొన్ని మీకు చూపిస్తాను. ఆ వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది వచ్చేసి 1 ఇయర్ పాపకి కుట్టిన ఫ్రాక్ అండి. ఆరెంజ్ కలర్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్లో మిగిలిన క్లాత్, దానికి గ్రీన్ కలర్తో ప్యాచ్ వేసి కుట్టాను. ఇది వచ్చేసి శారీలో లాంగ్ ఫ్రాక్స్ కుట్టానండి 2. దానిలో మిగిలిన క్లాత్ అలాగే దానికి వచ్చిన బ్లౌజ్తో ఇలా లంగా జాకెట్ కుట్టాను. ఇంకా చాలా తక్కువ క్లాత్ మిగిలినా కానీ ఈ విధంగా చిన్న పర్సులు కూడా కుట్టి సేల్ చేసుకోవచ్చు. ఇక ఇవి వచ్చేసి డ్రెస్లో మిగిలిన క్లాత్. ఇయర్ ఫోన్స్కి పౌచ్ కుట్టుకోవచ్చు. ఇక మాస్క్ కుట్టుకోవచ్చు. ఇంకా అలాగే
పాట్కి కవర్ కుట్టుకోవచ్చు, స్వెట్ ప్యాడ్స్ కుట్టుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.